కలియుగ ధర్మ పురాణము షష్టమ అధ్యాయము ఆత్మతత్వ వివేచన కర్మరహస్యము. సత్యలోకమున బ్రహ్మదేవుడు వివరించిన కర్మసిద్ధాంతమును విన్న నారదుడు పరవశించిపోయాడు. కాని ఆ జ్ఞాన పిపాస తీరలేదు. లోకములోని సమస్త జీవుల సుఖదుఖాలకు మూలకారణమైన ఆ ఆత్మ గురించిన రహస్యములను ఇంకా లోతుగా శోధించవలనన్న ఆకాంక్షతో నారదుడు తన తండ్రివైపు తిరిగి అత్యంత వినమ్రముగా ఇట్లు ప్రశ్నించెను. పితామహ, కర్మల గురించి జన్మల గురించి అద్భుతముగా వివరించావు. కాని వీటన్నింటికీ మూలమైన ఆ ఆత్మ అనగా అసలు ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఆత్మకు స్వతహాగా ఆలోచించే శక్తి ఉందా? అది శరీరము ద్వారా సుఖదుఖాలను ఎలా గ్రహిస్తుంది? శరీరము నశించినా ఆత్మ మిగిలి ఉంటుంది అంటారు కదా, మరి దానికి గతం ఎలా గుర్తుంటుంది? ఈ గూఢార్థమును నాకు విడమర్చి చెప్పుము. అప్పుడు బ్రహ్మదేవుడు తన చతుర్ముఖములతో ప్రశాంతముగా నారదునివైపు చూసి ఆత్మతత్వమును ఇలా విపులముగా వివరించడం ప్రారంభించాడు. నారదా, అత్యంత గహనమైన ప్రశ్న అడిగావు. వినుము. ఆత్మ అనునది నీ కర్మఫలమును నీ శరీర ఇంద్రియముల సహాయముతో తిరిగి నీవే అనుభవించుటకు తగు జ్ఞానగ్రాహక శక్తి మరియు సకల జన్మల గతాన్ని నిక్షిప్తం చేసుకునే జ్ఞాపక శక్తి కలిగినటువంటి ఆత్మబుద్ధితో నిబిడీకృతమైన నీ యొక్క సకల జన్మల వ్యక్తిగత గుర్తింపు. దీనిని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆత్మ అనునది ఒక అభౌతిక జడ పదార్థం. అది కంటికి కనిపించదు, భౌతికముగా దొరకదు. అనగా ఆత్మకు నా ప్రేరేపితమును అనుసరించు ప్రాకృతిక బుద్ధి తప్ప దానికి స్వతహాగా ఎటువంటి జీవక్రియ, ఇంద్రియములు, స్వబుద్ధి మరియు భౌతిక రసాయన క్రియలు ఏవీ ఉండవు. బ్రహ్మదేవుడు తన వివరణను మరింత సాగదీస్తూ ఆత్మ మరియు శరీరబుద్ధి మధ్య గల వ్యత్యాసమును ఇలా వివరించాడు. నారదా, ఈ సృష్టిలో జీవి మనుగడలో రెండు రకముల బుద్ధులు పనిచేస్తాయి. ఒకటి శరీరబుద్ధి, రెండవది ఆత్మబుద్ధి. శరీరబుద్ధి అనేది కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితమైనది. ఇది మెదడు, పంచేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. దీనికి గతం తెలియదు, భవిష్యత్తు అర్థం కాదు. అందుకే ఈ జన్మతో తనకెందుకు ఒక వ్యాధి వచ్చిందో, తనకెందుకు ఈ దారిద్ర్యం చుట్టుముట్టిందో శరీరబుద్ధికి అస్సలు అర్థం కాదు. అది కేవలం తన కష్టాన్ని అంధుడిలా అనుభవిస్తూ విలపిస్తుంది. కాని ఆత్మబుద్ధి అలా కాదు. ఈ జన్మతో జీవి ఎందుకు ఇలా జీవిస్తోందో, ఎందుకు ఇన్ని కష్టాలను లేదా అపారమైన సుఖాలను అనుభవిస్తోందో ఆ జీవి యొక్క శరీరబుద్ధికి తెలియకపోవచ్చు. కాని ఆ దేహము లోపల ఉన్న ఆత్మబుద్ధిలో ప్రతి ఒక్క జన్మల గతం సజీవముగా గుర్తుంటుంది. ఈ ఆత్మ యొక్క ప్రాకృతిక బుద్ధి యొక్క జ్ఞాపకశక్తి యందు నీ గత జన్మల సకల కర్మలు, కర్మఫలములు నిక్షిప్తమై ఉండును. అందువల్ల ఈ జన్మలో తను అనుభవిస్తున్న ప్రతీ సుఖమును లేదా ప్రతీ దుఃఖమును ఆత్మబుద్ధి తన గత జన్మల కర్మలతో నిరంతరము పోల్చుకుంటూనే ఉంటుంది. శరీరబుద్ధి అనుభవించు ప్రతీ సుఖదుఖాలను ఆత్మబుద్ధి కూడా అనుభవిస్తుంది. అంతేకాదు, శరీరబుద్ధి అనుభవించలేని సుఖదుఖాలను సైతం ఆత్మబుద్ధి అనుభవించును. శరీరానికి అకారణముగా కష్టం వస్తే శరీరబుద్ధి బాధపడుతుంది. కాని ఆత్మబుద్ధి మాత్రం గతంలో నేను చేసిన ఫలానా తప్పుకు ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని గ్రహించి శరీరం చెందలేని మానసిక వేదనలను, వ్యాధులను అనుభవిస్తుంది. శరీరం ఆరోగ్యముగా ఉన్నా ఆత్మ తన గత పాపాలను తలచుకుని వ్యాధితో కుమిలిపోవచ్చు. శరీరం రోగంతో ఉన్నా ఆత్మ తన కర్మ క్షయమవుతోందని ఆనందపడవచ్చు. నీవు ఏ గర్భమున జన్మించాలో, ఏ అవస్థను అనుభవించాలో నిర్ణయించేది ఈ ఆత్మబుద్ధిలో నిక్షిప్తమయ్యున్న నీ కర్మల చిట్టానే. అది ఒక శక్తివంతమైన పేటిక వంటిది. అందులో నీవు చేసిన ప్రతీ పని ఒక ముద్రలా నిలిచియుండి నీ ప్రారబ్ధమును శాసిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు చెప్పిన ఈ నిగూఢార్థాలను విన్న నారదుడు దిగ్భ్రాంతి చెందాడు. ఆత్మకు సొంతగా నిర్ణయాలు తీసుకునే బుద్ధి లేకపోయినా అది శరీరము ద్వారా సమస్తాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో, కర్మల భారాన్ని ఎలా మోస్తుందో తలచుకొని ఆశ్చర్యపోయాడు.